హలో అండి, అందరికీ నమస్తే అండ్ శుభోదయం. ఈరోజైతే నా పూజ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం పెద్ద గొప్పగా చేయనులేండి, చాలా సింపుల్గానే చేసుకుంటాను. ఇలా 2 దీపాలు పెట్టుకుంటాను. ముఖ్యమైన దేవుడి పటాలే ఉంటాయండి. ఎక్కువగా పెట్టుకొని గజిబిజిగా వాటిని శుభ్రం చేయలేక బాధపడటం అలా చేయను. చూసారా చిన్ని బుద్ధులు. ఇక్కడ వచ్చేసి మన ధూప్ స్టిక్ లాంటిది పెడతామండి. ఇది కిందకి ఇలా స్మోక్ లాగా వస్తుంది, అయిపోయింది. మళ్ళీ పెట్టి మీకు చూపిద్దామన్నా ఇది ప్లాస్టిక్ లాగా ఇలా కరుగుతుంది, అందుకని మళ్ళీ పెట్టే ధైర్యం చేయలేదు. వేరే వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఇంకా దీపాలండి, ఇది ఇలా కాలుతుంది ఎంత అని భయపడకండి. ఇది పంచగవ్య దీపం అండి. ఇది కనుక మనం నిత్యం ఈ ఆన్లైన్లో అమ్ముతారు, నేను మీషోలో తెప్పించుకున్నాను. మనం ఆయిల్ వేసి ఒక ఒత్తి వేసి వెలిగిస్తే ముందు కొంచెం దీపంలాగా వెలుగుతుంది, తర్వాత ఇలా మొత్తం ఇలా ఇదైపోతుంది అన్నమాట. మనకి చివరికి మన విభూదిలాగా వస్తుంది. అది మనం నుదుటిని పెట్టుకున్నా చాలా మంచిది. ఒక 5 మినిట్స్లో మొత్తం అలా అయిపోయి విభూదిలాగా అవుతుందన్నమాట. ఇంకా నేను అటు ఇటు పని చేసుకుంటూ అటు ఇటు వెళ్తున్నప్పుడల్లా కొంచెం తీసుకొని అలా నుదుటిని పెట్టుకుంటూనే ఉంటాను. ఈవినింగ్ వరకు అందరూ, మా పాప కానీ మా హస్బెండ్ కానీ అందరికి పెడుతూ ఉంటాను. ఇంకా తర్వాత మళ్ళీ రేపు పొద్దున పూజ చేసుకునేటప్పుడు మొక్కల్లో వేసేస్తాను, డస్ట్బిన్లో వేయకుండా. అంటే ఇది కొంచెం మెస్సీగా ఉంది, స్కిప్ చేయండి. 4 డేస్ నుంచి నేను కొంచెం హెల్త్ సహకరించక పూజ కూడా చేసుకోవటం లేదు. ఈరోజే చేశాను. ఇంకా ఈవినింగ్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను, కొంచెం స్కిప్ చేసేయండి. ఇంకా సింపుల్గా ఒక మ్యాంగో, చిన్న గ్లాస్తో వాటర్, ఇంకా ఇలా ఈ గోమాతను కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. ఈ విగ్రహాలకైతే చాలా స్టోరీ ఉందండి, నేను తర్వాత వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇంకా అంతేనండి నా పూజ, సింపుల్గా ఇలా ఉంటుంది. ఈ పంచగవ్య దీపాల గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో లింక్ కోసం, మీషోలో లింక్ కోసం నాకైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.